వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనము జియో ఎయిర్ ఫైబర్ లో ఏ ఛాన్స్ వస్తాయి, అవి ఏ రకంగా ప్లే అవుతాయి అనేది అయితే మనం ఈ వీడియో ద్వారా చూద్దాము. సో చాలా మంది ఏంటంటే ఇది ఒక నెట్ కే మనం రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందా, లేకపోతే ఓటీటీ ఛాన్స్ కోసమా, లైవ్ టీవీ ఛాన్స్ కోసమా అనేది అడుగుతున్నారు. సో ఇదేంటంటే మనకు 3 రకాలు కూడా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, మనం వచ్చే లైవ్ ఛాన్స్ చూడవచ్చు, అలాగే ఓటీటీ ఛాన్స్ సబ్స్క్రిప్షన్ కూడా దీంట్లో మనం ఫ్రీగా చూడవచ్చు. సో అది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. సో అంతకుముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే, మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, మనకి జియో అనేది మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీనికి మనకు 1 మంత్ ప్యాక్ ఉంది, 3 మంత్స్ ప్యాక్ ఉంది, 6 మంత్స్ ప్యాక్ ఉంది. సో నేనైతే 3 మంత్స్ ప్యాక్ అనేది 2222 పెట్టి రీఛార్జ్ చేశాను. సో డిస్ప్లే మీద కనిపిస్తున్న అన్ని ఛానల్స్ కూడా దీంట్లో అవైలబుల్ గా ఉంటాయి. సో మన టీవీ స్క్రీన్ అనేది ఒక మానిటర్ గా మాత్రం యూజ్ అయిపోతుంది. సో అన్ని కూడా మనకు ఈ జియో ఫైబర్ ద్వారానే వస్తుంది. 5G లో మనకి నెట్వర్క్ అనేది కూడా రన్ అవుతుంది. సో దానికి కూడా మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నెట్వర్క్ కూడా 5G లో వస్తుంది కాబట్టి జియో టీవీ అనేది, జియో సిగ్నల్ వచ్చే ప్రతి ఒక్క ఏరియాలో మనకు ఈ జియో టీవీ అనేది ఇన్స్టాలేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో ముందుగా చూసినట్టయితే ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో చూసారు కదా, సో జియో ప్లస్ టీవీ ఉంది, జియో సినిమా ఉంది, లైవ్ టీవీ ఉంది, జియో సావన్ కూడా ఉంది, జియో గేమ్స్ ఉన్నాయి. సో ఇంకొంచెం కిందకి వెళ్ళినట్టయితే ఇవన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ ఓటీటీలో ఏంటంటే జియో స్ఫియర్ ఏంటంటే మనము కంపల్సరీగా నెట్వర్క్ అనేది వాడుకుంటాం కదా. సో మనకు క్రోమ్ ఏ రకంగా అయితే యూజ్ చేసుకుంటామో అలా ఈ జియో స్ఫియర్ అనేది మనం వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి జియో ఫొటోస్. ఈ జియో ఫొటోస్ ఏంటంటే మన యొక్క సెటాప్ బాక్స్ లో మనం యూఎస్బి పెట్టుకుంటాము. సో మనము మామూలు సెటాప్ బాక్స్ కానీ టీవీ కానీ ఎలాగైతే యూఎస్బి అనేది పెట్టుకుంటామో, సో దీంట్లో ఏంటంటే సెటాప్ బాక్స్ లో మనం పెట్టుకున్నట్లయితే అక్కడ నుంచి ఈ జియో ఫొటోస్ అనేది మనకు అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా మనము జియో ఫొటోస్ ఓపెన్ చేసినట్లయితే మనకు సంబంధించిన ప్రతివి, అంటే మన నెట్వర్క్ లో మనం సేవ్ చేసుకున్న అన్ని కూడా ఇక్కడ ప్లే అవుతాయి. సో ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఇక్కడ నుంచే మూవీస్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మన మెమరీ కార్డ్ లో ఉన్నాయి, దీంట్లో చూసుకోవచ్చు. సో ఇది మై జియో ఓపెన్ చేసినట్లయితే ఏంటంటే మై జియో కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది అన్నట్టు. సో మనం ఎలా లాగిన్ అయ్యాము, మనము ఏ రకంగా మన ప్యాకేజ్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, లేకుంటే ఎప్పటి వరకు రీఛార్జ్ అయిపోతుంది అనేది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే జియో న్యూస్. సో ఇది కూడా ఓపెన్ చేద్దాము. జియో న్యూస్ ఏంటంటే జియో టీవీ యొక్క అప్డేట్స్ అనేవి కూడా ఇక్కడ మనకు వస్తాయి. సో వీడియోస్ ఏమున్నాయి, సమ్మరీస్ ఏమున్నాయి అంటే న్యూస్, ఒక టైప్ ఆఫ్ ఇది ఒక న్యూస్ ఛానల్ లాగా మనకు పనిచేస్తుంది. సో యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ కానీ, లేకుంటే స్కోర్ అంటే న్యూస్ సంబంధించిన అన్ని కూడా మనం ఇక్కడ నుంచి ఈ జియో న్యూస్ ద్వారానే చూసుకోవచ్చు. సో కొన్ని హెడ్లైన్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ మనకు ప్లే అవుతాయి. స్పోర్ట్స్ గురించి కావచ్చు, క్రికెట్ గురించి కావచ్చు. సో ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా మనము ఇక్కడ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో మనం యాక్చువల్గా ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ వాడుతుంటాం కాబట్టి, సో తెలుగు లాంగ్వేజ్ ద్వారా మనము ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన తెలుగులో ఉన్న అన్ని కూడా మనకి ఇక్కడ ప్లే అవుతాయి. వీడియోస్ అంటే వీడియో చూస్తాము, లేకుంటే కొన్ని సమ్మరీస్ అంటే కొన్ని హెడ్లైన్స్ అవి చూసుకోవచ్చు, లేదా స్కోర్ మనకి ఏదైనా గేమ్స్ అవి ఆడుతున్నప్పుడు దానికి సంబంధించిన స్కోర్స్ ఇవన్నీ కూడా, అంటే లైవ్ న్యూస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనము చూసుకోవచ్చు. సో ఇది ఒక ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జిట్ చేసేద్దాం దీన్ని. సో నెక్స్ట్ ఏంటంటే జియో హాట్స్టార్. సో జియో హాట్స్టార్ అనేది మనకు తెలిసిందే. అది జియో హాట్స్టార్ ఏంటంటే దీంట్లో కూడా మనము ఎలాంటి సపరేట్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. జియో హాట్స్టార్ అనేది ఇక్కడ నుంచి మనము ప్లే చేసుకోవచ్చు, మనకు అది ప్లే అవుతుంది. నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ ఇవైతే కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటుంది, మనకైతే ప్లే అవ్వదు. సో యూట్యూబ్ యాస్టీజ్గా యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో జీ5 ఏంటంటే జీ5 సంబంధించిన ప్యాకేజెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనకు ప్లే అయిపోతాయి. సో జీటీవీలో ఎన్ని ప్యాకేజెస్, ఎన్ని లాంగ్వేజెస్ లో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటాయి. ఓటీటీ మూవీస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లైవ్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే మనకు ప్లే అవుతుంటాయి. కాబట్టి లైవ్ టీవీ పెట్టినట్టయితే మనకి లైవ్ టీవీ అన్ని కూడా ఇక్కడ నుంచే మనకు ప్లే అవుతాయి. క్రికెట్, జీకి సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ నుంచే ప్లే అయిపోతాయి. సో అది కూడా మనం చూసుకోవచ్చు. సో సోనీ టీవీ నెక్స్ట్ ఏంటంటే సోనీ ప్యాకేజెస్ కూడా సేమ్ యాస్టీజ్ గా మనకి ఓటీటీ ఛానల్స్ లో యాస్టీజ్ గా సోనీ టీవీకి సంబంధించిన అన్ని ఛానల్స్ కూడా ఇక్కడ నుంచే మనము ప్లే చేసుకోవచ్చు. సన్ నెక్స్ట్ ఏంటంటే ఇది జెమినీ టీవీ ప్యాకేజ్. చాలా మంది అంటే సన్ నెక్స్ట్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు, కానీ ఇది ఒక సన్ నెక్స్ట్ అన్నట్టు. సో దీని ఏంటంటే జెమినీ టీవీ వాళ్ళ ప్యాకేజ్ ఇది. సో సన్ నెట్ ఆల్ లాంగ్వేజెస్ ఉన్న ఛానల్స్ అన్ని కూడా లైవ్ ఛానల్స్ వస్తాయి, మూవీస్ వస్తాయి. జెమినీ టీవీలో ప్లే అయిన అన్ని మూవీస్ కూడా మనము ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, లైవ్ ఛానల్స్ అన్ని చూడవచ్చు. సో జెమినీ ప్యాకేజెస్ కానీ, జెమినీ సంబంధించిన లైవ్ టీవీ, ఇవన్నీ లైవ్ టీవీస్ అన్నట్టు.
సో మన ఫుల్ హెచ్డీలో అయితే వస్తాయి, దానికైతే మన ప్రాబ్లం లేదు. ఫుల్ హెచ్డీలో కూడా ఇవన్నీ మనకు ప్లే అయిపోతాయి. ఎక్కడ కూడా బ్లఫరింగ్ లాంటిది కానీ రాదు, ఫుల్ హెచ్డీలో అయితే వస్తాయి. సో ఈ రకంగా మనం దీన్ని కూడా ఓటీటీలో ఇదొకటి, దీన్ని కూడా మనం ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా మై మ్యూజిక్ యాక్సెస్ ఏంటంటే మన యూఎస్బీలో ఉన్న సాంగ్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనము ప్లే చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఓటీటీ ఛానల్స్కి సపోర్టెడ్గా, ఇవన్నీ రిలేటెడ్గా మనకి పనిచేస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది ఎన్ని రకాలుగా ఇవంతా ఏంటంటే ఎన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నట్టు కంప్లీట్గా. సో దీనికి నెట్ ద్వారా కాకుండా అన్ని లైవ్ ఛానల్స్, ఓటీటీ ఛానల్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు కదా జియో టీవీలో ఓటీటీ ఛానల్స్ ఏమేమి ప్లే అవుతాయి, లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయా రావా అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికైతే మనం ఈ రకంగా అయితే ప్లే చేసుకోవచ్చు. సో జియో టీవీ ప్లస్ ఏంటంటే లైవ్ టీవీ ఛానల్స్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి ప్లే అయిపోతాయి. మనకు కావాల్సిన ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచే మనకు ప్లే అయిపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం చూడవచ్చు. అవి కూడా మనకు ఫుల్ హెచ్డీలో అయితే వచ్చేస్తాయి. అది కూడా మనము అంటే నార్మల్ టీవీ ఎస్డి ఛానల్లో ప్లే ఇది కూడా మనకు హెచ్డీలో మనకు అవుట్పుట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ లైవ్ టీవీ ఛానల్స్ అయితే కొంచెం బ్లఫరింగ్ అయితే ఉంటుంది. బ్లఫరింగ్ అంటే ఏం లేదు, నెట్వర్క్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి అదే చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం జియో లైవ్ టీవీ కానీ ఓటీటీ ఛానల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ ద్వారా తెలియజేయండి. కంపల్సరీగా ఇంకో వీడియో ద్వారా మీకైతే అన్ని రకాల కామెంట్స్ అన్ని కూడా నేను రిప్లై ఇస్తాను. నాకు డౌట్ ఉన్నాయి కూడా మీకు క్లియర్ చేయడానికి కొన్ని ఛానల్స్ కూడా నేను ఫాలో అవుతుంటాను కాబట్టి టెక్నికల్ వీడియోస్ అన్ని ఫాలో అవ్వకుంటూ మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.